హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇంట్లోనే 15 నిమిషాల్లో చాలా తక్కువ టైంలోనే టేస్టీగా గుల్లగా మనం స్వీట్ షాప్లో కొనుక్కొని తినే అంత టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే 15 నిమిషాల్లో చాలా టేస్టీగా మైసూర్ పాక్ అనేది చాలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి 15 నిమిషాల్లో అయిపోవడమే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా స్వీట్స్ ఎప్పుడైనా తినాలి అనిపించేటప్పుడు, లేదంటే ప్రసాదాలకు కానీ అప్పుడప్పుడు టైంపాస్కి మనం చేసుకుంటే ఈ చాలా తక్కువ, అంటే అమౌంట్ కూడా ఏం పెద్దగా ఏమైపోదు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా అనేది ఈరోజు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, పీసెస్ అయితే మాత్రం నేను అంటే బాగా వేడి పోయిన తర్వాత కట్ చేయలేదు. వేడిగా ఉన్నప్పుడే కట్ చేశాను. పీసెస్ కూడా వేడిగా ఉన్నప్పుడే తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ముందుగా అయితే మాత్రం మనం ఒక వెడల్పాటి లేదా దల్సరిగా అంటే మందపాటి ప్యాన్ లాంటిది ఏమైనా ఉంటాయి, కళాయి లాంటిది ఏమైనా ఉన్నా సరే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని, ఈలోపు మనం ఏం చేయాలంటే పక్కనే చిన్న మంట మీద ఆయిల్ అనేది మరగబెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండికి కప్పున్నర పంచదార, అలాగే ఒక కప్పు ఆయిల్ అనేది పడుతుందండి. లేదు అనుకుంటే షుగర్ ఇంకా అంటే స్వీట్ అంటే ఇంకా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొలతల ప్రకారం మాత్రమే నేను చెప్తున్నాను. నేనైతే అంచనా ప్రకారం వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను అంచనా ప్రకారంగా వేసింది ఒక కప్పు శనగపిండి అండి. ఈ శనగపిండి మీకు నా వీడియోస్లో ముందుగా చెప్పుకున్నాను. శనగపిండి ఎప్పుడు కూడా బియ్యం పిండి, శనగపిండి, ఉలవపిండి ఇలా పిండిలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ఇంట్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. శనగపప్పుతో మాత్రమే నేను శనగపిండి పట్టించి ఇంట్లోనే స్టోర్ చేసుకుంటాను. శనగపిండి అంటే శనగపప్పుతోనే కదా అని మీరు అనుకోవచ్చు. బయట మనకి డిపార్ట్మెంట్ స్టోర్స్లో కానీ, లేదా అనుకుంటే మామూలు కిరాణా షాప్స్లో కానీ ఎక్కువగా ఏంటంటే మనకి శనగపప్పుతోనైతే పిండి ఆడించరమాట. బఠానీలు ఉంటాయి కదా, తెల్ల బఠానీ, ఆ బఠానీతోనైతే మాత్రం మనకి శనగపిండి అనేసి అమ్ముతూ ఉంటారు. ఇంకొన్ని షాప్స్లో అయితే మాత్రం ఆ శనగపిండి ఒకవేళ శనగపప్పుతో పిండి అమ్మినా సరే అందులో కొంచెం ఎంతో కొంత బియ్యం పిండి అనేది కలుపుతూ ఉంటారు. అంటే లాభం లేకుండా ఎవరు అమ్మరు కదా, అలా అయితే అమ్ముతూ ఉంటారన్నమాట. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా సరే అంటే ఎక్కువ మోతాదులో బయటనైతే తీసుకోనమాట. అప్పటికప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో శనగపిండి అయిపోతే మాత్రం నేను బయట నుంచి ఒక 5 రూపీస్తో 10 రూపీస్తో అలా కొంతలో కొంత తెప్పించుకుంటాను. మళ్ళీ ఆ తర్వాత శనగపప్పు తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టి పిండి ఆడించుకుంటే కనుక మనకి చాలా బాగుంటుందండి. మనకి ఎక్కువ రోజులు శనగపిండి పాడవకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనం శనగపిండితో మనం చట్నీలు చేస్తుంటాము, లడ్డూలు కానీ, పకోడీలు కానీ, ఇలా ఏవైనా అప్పటికప్పుడు ఇలా మైసూర్ పాకులా కానీ ఎప్పుడైనా సరే మనం చక్కగా అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో ఎప్పుడు కూడాను శనగపిండి అనేది మనం స్టోర్ చేసుకుని మిల్లి పట్టించుకొని పిండి ఆడించుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. మనం ఏంటంటే చెప్పాను కదా, ముందుగా చెప్పినట్టు ఏంటంటే బయటకున్న పిండికి మన ఇంట్లో ఇలా శనగపప్పుతో పిండి స్టోర్ చేసుకున్న దానికి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అందుకని నేను చాలా వరకు బయటనైతే పిండి కొన్నాను. ఎప్పుడైనా ఇలాగ స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఫాస్ట్గా మనం ఇంట్లో పిండి స్టోర్ చేసుకుని ఉంటాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ సిమ్లో అంటే సన్నని మంట మీద మనం శనగపిండి అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సన్నటి మంట మీద అంటే సిమ్లోనే మాత్రమే సిమ్లో ఉంచి తర్వాత శనగపిండి అనేది మనం చాలా స్లోగా తిప్పుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. మైసూర్ పాక్ అనేది ఎక్కువ మనం తిప్పడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉండకట్టకుండా, అలాగే ఫస్ట్ మనం శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం కదా, అప్పుడు కొంచెం తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది అన్నమాట, స్మెల్ అనేది మారిపోతుంది. అందుకని చెప్పేసి అప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి.
తరువాత మనకి షుగర్ అనేది స్వీట్‌కి సరిపడా, పాకానికి సరిపడా షుగర్ అనేది వేసేసుకోవాలి. మీకు ఎంత పడుతుందంటే నేను ముందుగా చెప్పినట్టు కప్పు శనగపిండికి కప్పున్నర షుగర్ అయితే పడుతుంది. లేదు అనుకుంటే కొంచెం ఎక్స్‌ట్రా అయినా అంటే మీకు ఎక్కువ ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే గనక వేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక తక్కువైనా వేసుకోవచ్చు. అంటే ఒక కప్‌కి ఒక కప్పు పంచదార వేసుకున్నా సరిపోతుంది. అంటే స్వీట్ ఎక్కువ లేకుండా ఉండాలంటే. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం కొంచెం వాటర్ వేసుకొని పాకం చుట్టుకునే మనకి వీలుగా ఉండేలాగా కొంచెం వాటర్ వేసేసుకోవాలి. తరువాత ఇలాచీ ఒక 2, 3 లేదా దంచి ఇలా వేసేసుకోవచ్చు. లేదంటే పౌడర్ వేసేసుకోవచ్చు. అంటే షుగర్ కొంచెం వేసుకొని ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక మనకు పౌడర్ అనేది తయారవుతుంది కదా. అలా పౌడర్ ఏమైనా స్టోర్ చేసుకొని ఉంచితే కనుక అది ఒక స్పూన్ వేసేసుకోండి. లేదు అనుకుంటే అప్పటికప్పుడు ఇలా మనం చేస్తాము అనుకునేటప్పుడు ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండం కాబట్టి ఈ ఇలా యాలకులు అనేవి ఒక 2 లేదా 3 దంచి ఇలా వేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే వేయకపోయినా పర్వాలేదు, ఆప్షన్ మాట. మనకి వేయకపోయినా మనకి టేస్ట్ అనేది ఏం మారదు. అంటే నేను స్వీట్ అనేటప్పటికి మనకి ఇలాచి వేస్తే అదొక మంచి స్మెల్ అనేది లేదా టేస్ట్ కూడాను కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వేసాను. వేయకపోయినా పర్వాలేదండి, స్వీట్ షాప్లోనైతే వెయ్యరు. ఇక్కడ మనకి తేనె పాకంలాగా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా స్లోగా తిప్పుకుంటూ ఫాస్ట్గా తిప్పాలండి. ఫాస్ట్గా తిప్పుకుంటూ ఇలా సిమ్లో పెట్టేసి నేను చెప్పినట్టు సన్నటి మంట మీద పెట్టేసి ఇలాగా తిప్పుకోవాలి మొత్తం కూడాను, ఉండకట్టకుండా. ఏమాత్రం మనం లేట్ చేసినా సరే ఉండకట్టేస్తుంది. అలా లాస్ట్ వరకు మనకి దగ్గరకు అయ్యే వరకు మనకి పాకానికి బాగా ఈ పిండంతా పట్టి దగ్గరికి అయ్యే వరకు కూడాను ఇలా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఉండలాగా ఉన్నా సరే ఇలాగ అట్లకాడుతో ఇలాగ అదిమి దగ్గరికి ఇలా తిప్పుకుంటూ ఉంటే కనుక మనకి పాకం అనేది ఈ పిండికి బాగా పడుతుంది. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయట్లేదు. మామూలుగా ఒక్కొక్కసారి మనకి మైసూర్పాక్ అంటే కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే నార్మల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ శనగపిండి ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. మనం ఇంకోటి ఏంటంటే ఫస్టు మనం వేయించాము సన్నటి మంట మీద. తరువాత అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తరువాత ఇలా పాకంలో వేసి దగ్గర పడేంత వరకు తిప్పుకుంటాం కదా, అప్పుడు కొంచెం కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనం ఫుడ్ కలర్ అంటే ఏదైనా మనకి బాగా ఎల్లోగా కనిపించాలనుకుంటే మాత్రం చిన్న ఫుడ్ కలర్ ఎల్లో కలరు మీరు వేసుకోవచ్చు. లేదు మనకి టేస్ట్ అనేది అలాగే ఉంటుంది, జస్ట్ కలర్ మాత్రమే అటు ఇటుగా కొంచెం మరీ ఎల్లో కలర్లో కాకుండా కొంచెం కలర్ అనేది చేంజ్డ్గా ఉంటుంది. కాబట్టి అలాగైనా పర్వాలేదు అనుకుంటే కనుక మామూలుగా ఇలాగే మనం చేసేసుకోవచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం కూడాను ఇలా దగ్గరగా అయిన తర్వాత ఏదైతే మరిగించి పక్కన పెట్టుకున్నామో ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అలాగే ఇంకొంచెం ఆయిల్ మిగిలిపోయింది, అది కూడా వేసేస్తున్నాను. కరెక్ట్గా కొలత ప్రకారమే అయ్యింది. అంటే నేను అంచనా ప్రకారం వేశాను, కానీ మీకు చెప్పేది కొలత ప్రకారంగా చెప్తున్నాను అనమాట. 1 కప్పు శనగపిండికి 1 కప్పు ఆయిల్ అనేది మరగపెట్టి పక్కన పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ఇలా పాకంలో బాగా మెత్తగా అయ్యి దగ్గర పడిన ఈ శనగపిండి మిశ్రమం ఏమవుతుందంటే ఈ మరిగించిన ఆయిల్ వేయగానే మనకి గుల్లగా మైసూర్పాక్ అనేది గుల్లగా చాలా చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి మరిగించుకున్న ఆయిల్ పక్కన పెట్టుకొని మనం రెడీగా పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే కనుక ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా ఉబ్బినట్టు మనకు వస్తుంది కదా. ఇలా రావాలన్నమాట. ఈ విధంగా వస్తే గుల్లగా వచ్చినట్టు లెక్క. అప్పుడు మనకి మైసూర్పాక్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా పీసెస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇక్కడ ఈ విధంగా మనం 15 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. ఏమీ లేదండి. ఫస్ట్ మనం ఏంటంటే ఆయిల్ మరగబెట్టుకొని పక్కన పెట్టేసుకొని శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు సన్నని మంట మీద సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పాకం బాగా మరిగిన తర్వాత ఈ పిండి అనేది వేసేసుకొని చక్కగా
తిప్పేసుకొని మనకి దగ్గర పడి ఈ గుల్లగా అయ్యేంత వరకు మనం ఆయిల్ అనేది పోసుకొని సిమ్లో పెట్టుకొని ఇలాగా చేసేసుకొని వెంటనే ఒక బౌల్ లేదా కంచం లాంటిది ఏదైనా ప్లేట్ లాంటిది తీసుకొని కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని దాని మీద ఇలాగ వేసేసుకుంటే కనుక మనకి చూడండి ఇక్కడ మనం వేసిన వెంటనే గట్టిపడిపోతుంది అన్నమాట ఈ మిశ్రమం అనేది. ఈ మైసూర్పాకు ఏంటంటే అప్పటికప్పుడే మనకి చక్కగా గట్టిపడిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగ మనం అట్లకాడతో అదుముకుంటూ మనకి ఏ సైజ్ పీసెస్ కావాలో ఆ సైజ్ పీసెస్ అనేది వేడి మీద ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే కనుక కొంచెం చల్లగా అయిన తర్వాత విరిగేటప్పుడు ఏంటంటే మనం కట్ చేసిన పీసెస్ ఆ షేప్లోనే వస్తాయి అన్నమాట. పొడవుగా కావాలా లేదంటే స్క్వేర్గా లేదంటే కొంచెం పెద్దగా చిన్న ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. లేదు మంచి బౌల్ లాంటిది వెడల్పాటి బౌల్ లాంటిది వేసుకున్నాం అనుకోండి, అందులో కూడా వేసుకొని చక్కగా మనం చాక్తో కట్ చేసుకుంటే కనుక మైసూర్పాక్ అనేది చాలా సులువుగా 15 నిమిషాల్లోనే స్వీట్ షాప్లో ఉండే టేస్ట్ వచ్చేలాగా చాలా నీట్గా టేస్టీగా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు, ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా వర్షం పడినప్పుడు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకున్న స్వీట్ అండి ఇది. చాలా బాగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మీ ముందే కదా వేసి ఇలాగా అట్లకాడితో అదిమిన 2 నిమిషాల్లోనే ఇంకెక్కడ చాక్ తీసి ఇలాగా పీసెస్ లాగా మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే మామూలుగా కట్ చేసేస్తున్నాను. మామూలుగా నేనేమి షేప్లు ప్రకారంగా అయితే కట్ చేయట్లేదు అన్నమాట. ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ ఆగి నేను తీసేస్తాను. ఎందుకంటే ఎక్కువ బాగా వేడిపోయిందనుకోండి కరకరలాడుతూ చాలా చక్కగా టేస్టీగా వస్తుంది. మామూలుగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మనం తినేయచ్చు. ఎంత బాగుంటుందంటే మనం నెయ్యి కూడా ఈ ప్లేట్కి అప్లై చేసుకున్నాం కదా, అలాగే మనం పాకంలో శనగపిండి తిప్పేటప్పుడు కూడా 1 స్పూను లేదా 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే కనుక. లేదు అనుకుంటే ఇలాగా మనం కట్ చేసుకునే ముందు ప్లేట్కి అప్లై చేసుకునైనా ఇలాగ వేసేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది మైసూర్పాక్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంకా వేడిగా ఉందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నప్పుడు కూడాను ఈ పీసెస్ తీస్తున్నప్పుడు ఇంకా వేడిగా ఉంది. అంత వేడిగా ఉన్నప్పటికీ కూడాను పీసెస్ చూడండి ఎంత చక్కగా విరుగుతూ వస్తున్నాయో. మనం ఏ షేప్లోనైతే కట్ చేసామో అదే షేప్లో మనకి చక్కగా విరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఎక్కడ కూడా మనకి ఈ శనగపిండి మధ్యలో ఉండలు కట్టేసి తగలడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా చక్కగా గుల్లగా వస్తాయి మైసూర్పాక్ అనేది. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అంటే మనం ఎలా ఉన్నది అలాగే ఉండం కాబట్టి కలర్ అనేది ఇలాగే ఉంటుంది. ఇంకా ఎల్లో కలర్ కావాలంటే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు.